చంద్రబాబు గారిని జైల్లో వేశారు కదా, నెక్స్ట్ ఎవరు అంటే లోకేషా పవనా అని? శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఒక ఉప్పెన పడుతుందని ఒకటి వస్తుంది. శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత ఖచ్చితంగా పాపం పండింది. చంద్రబాబు గారు జైలుకి వచ్చినారు కదా మొన్న ఈ మధ్య కాలంలోనే, అయితే ఆ సానుభూతితో ఏమైనా ఏపీ ప్రజలు బాబు గారిని గెలిపించే అవకాశం ఉందా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు, ఏమంటే ముఖ్యమంత్రి అయ్యారా? అలిపిలో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది, ఏమంటే ముఖ్యమంత్రి అయ్యాడా? చంద్రబాబు నాయుడు అనేవాడు దుర్మార్గుడు అనే విషయం అందరికీ తెలుసు, కాకపోతే దొరకడు ఎప్పుడు. పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో ఈసారైనా గెలిచే అవకాశం ఉంటుందంట. ఆయన ముందు పోటీ చేయమండి భీమవరంలో, ఆయన తర్వాత గెలిచేది లేదు సార్ సంగతి. సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన 4 కలిపి పోటీ చేస్తేనే పవన్ కళ్యాణ్ గెలవాలి. ఇప్పుడు 2-3 కలిపి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా? కుప్పంలో చంద్రబాబు విషయంలో పెద్దిరెడ్డికి ఏం టాస్క్ ఇచ్చారు? 7 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా చేసుకోవాలి నియోజకవర్గాన్ని? %100% కుప్పాన్ని గెలిపించుకు రేపొద్దున గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. ఏపీలో పాలిటిక్స్ వేసవి తాపాన్ని తలపిస్తున్నాయి. ప్రెసెంట్ ఏపీ పాలిటిక్స్ పై మనతో మాట్లాడడానికి వైసీపీ కీలక నేత కారుమూరి వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరికొన్ని వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రెసెంట్ ఇప్పుడు ఏపీలో బాగా వైరల్ అవుతున్నది ఏంటంటే షర్మిల గారి కొడుకు పెళ్లి, రాజారెడ్డి గారి పెళ్లికి మన జగన్మోహన్ గారు వెళ్ళలేదని చెప్పి, అసలు ఎందుకు వెళ్ళలేదని కారణాలు చాలా మందిలో డౌట్స్ ఉన్నాయి సార్. దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? అసలు ఇప్పుడు ఒకటి ఎంగేజ్మెంట్కి ఆల్రెడీ వెళ్ళొచ్చున్నారు కదా, పెళ్ళి ఎక్కడో రాజస్థాన్లో ఉదయపూర్లో. సో ఆల్రెడీ పెళ్లికి అందరూ కూడా వెళ్ళలేదు కదా. పెళ్లికి చంద్రబాబు నాయుడిని పిలిచింది, వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ పిలిచారు, వెళ్ళారా? సొంత మేనల్లుడు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు? ఎంగేజ్మెంట్ అందరూ వెళ్ళారు. ఎంగేజ్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్లి ఎంగేజ్మెంట్ రెండిటికి కామన్ గా పిలుస్తారు. ఒకటే ఇన్విటేషన్ లో పిలిచినప్పుడు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి ఎంగేజ్మెంట్ కి ఎక్కువ మందిని పిలవడం జరిగింది. పెళ్లి చాలా తక్కువ మందితో ఏంటంటే ఇంకా దూరంగా ఉదయపూర్లో చేసుకున్నారు. సో దానికి ఎవరు పోలేదు కదా. అట్లా అనుకుంటే ఈ రోజు షర్మిల గారికి తెర వెనక నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, షర్మిల గారు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారిని వద్దు అని వ్యతిరేకించి ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్కి ప్రయోగించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి వీళ్ళందరూ వెళ్ళలేదే. సోనియా గాంధీ కూడా వెళ్ళలేదు, పార్టీ అధ్యక్షుడు. ఓకే సార్, బయట వాళ్ళ కింద వస్తారు కదా సార్. నార్మల్ గా ప్రజలు ఏమనుకుంటారంటే సొంత చెల్లెలు కొడుకే కదా ఎందుకు వెళ్ళలేదు అని. ఎంగేజ్మెంట్ కి వెళ్ళారు. ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. షర్మిల గారు సరిగ్గా ఇన్వైట్ చేయలేదు, మళ్ళీ ఇంకొకసారి పిలిచుంటే ఖచ్చితంగా వెళ్ళుండే వాళ్ళు అనేసి ఆ డౌట్స్ వచ్చినాయి. అంటే సరిగ్గా పిలవలేదని అర్థం కదా దానికి. ఆ షర్మిల గారే చెప్పాలి. ఎందుకంటే వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారా? జగన్ గారు ఫోటో దిగుదాం రమ్మని పిలిచినప్పుడు ఆ ఫోటో దిగడానికి రాకుండా దూరంగా నిలబడ్డారా? లేదా వీడియోస్ వచ్చినటువంటి ఆ విజువల్స్ మనం చూసినప్పుడు ఖచ్చితంగా కొంత అనిపిస్తుంది కదా. దానికి చెల్లిగా ఇన్విటేషన్ ఇచ్చినటువంటి చెల్లిగా షర్మిల గారే సమాధానం చెప్తున్నారా? ఎవరు ఎలా అనుకుంటే అలా. ఇప్పుడు ఎవరికి ఎలా అనుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది. సో షర్మిల గారిని అడగండి అది ఈసారి ఎవరిని, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. బట్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఏదైనా ఇన్విటేషన్ పిలిచినప్పుడు ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే ఉంటుంది తప్ప అంతకంటే ఎక్కువ కూడా మేము అదే డిస్కస్ చేయాల్సినటువంటి అంశం కాదు. అంతకంటే ఎక్కువ కూడా మేము మాట్లాడదలుచుకోలేదని మేము. ఈ వైసీపీలో అభ్యర్థుల మార్పు గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా మార్పులు ఉండాలి కదా. ఉండకపోతే అట్లా ఇప్పుడు ఒక వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంకా అతనికే 10 సార్లు అవకాశం ఇవ్వాలా? అంటే ఒకవేళ అతను మంచిగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంటే అట్లాంటి వాళ్ళకి కొంత కంటిన్యూ చేస్తారు. కొంతమందికి లేదులే అన్న నీకు వేరే రాజ్యసభ ఇంకోటి పంపిద్దాం, లేదా ఆల్రెడీ నువ్వు సీనియర్ గా ఉన్నావు కాబట్టి పార్టీకి ఇంకో సేవలు ఉపయోగించుకున్నావు, ఈసారి కొత్త వారికి అవకాశం ఇద్దాం, లేదంటే మీ అబ్బాయికి ఇద్దాం, లేదంటే ఇంకొక నాయకులకు ఇద్దాం, లేదంటే ఇంకో కమ్యూనిటీకి ఇద్దాం, ఇలా ఇవ్వాలి కదా. ఇప్పుడు మా దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు పోయినసారి. 151 మందిలో 67 మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు, 56 మంది కొత్త ముఖాలు, అంటే అసలు వాళ్ళకి రాజకీయాలే తెలియవు. మరి అలా అవకాశం అందరికీ, ఇప్పుడు డాక్టర్గా ఉన్నవాళ్ళు, జర్నలిస్ట్గా ఉన్నవాళ్ళు, సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళు, కొన్ని కమ్యూనిటీల పరంగా బీసీ సామాజిక వర్గంలో వెనకబడిన వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మార్పులు చేర్పులు ఖచ్చితంగా జరగాల్సిందే. దానిలో భాగంగా మేము 2019లో మార్పులు చేసాం, ఇప్పుడు 24లో మార్పులు చేస్తున్నాం.
అంతేందుకు మీకు భారత పార్లమెంట్ లో 543 మంది ఎంపీలు ఉంటారు. 543 మంది ఎంపీల్లో 314 మంది 2014లో ఫస్ట్ టైం ఎన్నికైన వాళ్ళు. అంటే వాళ్ళు ఫస్ట్ టైం పార్లమెంట్కి రావటం. మొన్న 300 మంది ఫస్ట్ టైం వచ్చారు పార్లమెంట్కి. మరి ఫస్ట్ టైం వాళ్ళ అవకాశం ఇవ్వబట్టే కదా మిగిలిన అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా. సో అలా కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. కొన్ని సామాజిక వర్గాలకి ఇప్పుడు వెనకబడినటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి బీసీల్లో, వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వాలి. అలానే మేము కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం, మేయర్లు ఇచ్చాం, ఎమ్మెల్సీలు ఇచ్చాం. సో అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేలుగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు నడుస్తూ ఉన్నాయి. సో అది మేము దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఎందుకంటే కొత్త వారికి అవకాశం దొరకాలి, ఖచ్చితంగా యువతకు రావాలి, బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ మందికి రావాలి. ఇవన్నీ మేము ఒక క్రైటీరియా పెట్టుకున్న దాంట్లో భాగంగా మార్పులు చేర్పులు చేస్తున్నాం. సో మేము మార్పులు చేర్పులు చేస్తే అవతలాలకు ఎందుకు నొప్పి కలుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మా పార్టీలో మేము ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని అభ్యర్థిగా పెట్టాలనేది అది మాకున్నటువంటి చాయిస్. సో దాన్ని మేము మార్పులు చేర్పులు చేస్తుంటే 50 మందిని మారుస్తున్నారు, 70 మందిని మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు? సిట్టింగ్లకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు? ఇక్కడ తీసుకెళ్ళి అక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ బేస్లో వచ్చినాడు కదా. చంద్రబాబు నాయుడు ఊరు ఎక్కడ? చంద్రగిరి నియోజకవర్గం, నారావారిపల్లె. ఆయన పోటీ చేసింది ఎక్కడ? కుప్పం. నారా లోకేష్ ఊరు ఎక్కడ? హైదరాబాదు. మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నాడు? బాలకృష్ణ ఊరు ఎక్కడ? హైదరాబాదు. హిందూపురం ఎట్లా వచ్చాడు? వాళ్ళ తాతది గుడివాడ, మరి గుడివాడలో పోటీ చేయొచ్చు కదా. సో వీళ్ళందరూ ట్రాన్స్ఫర్ల గురించి మాట్లాడితే అలా, లేదా మా మార్పుల చేర్పు గురించి వాళ్ళకేంటి ఇబ్బంది? సీఎం జగన్ గారు ఉచితంగా డబ్బులు వచ్చే పథకాలన్నీ పెట్టి ప్రజల్ని సోమరిపోతుల్లాగా తయారు చేస్తున్నారు. వాళ్ళకి అంటే మనం ఏ పని చేయకపోయినా పర్లేదు, నెలకి ఎంతో కొంత డబ్బులు వస్తుంది అనే ఒక మైండ్ సెట్ వాళ్ళకి కలిగేలా చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? అసలు మేము సోమరిపోతులు చేసామంటున్నారు కదా, మరి మీరు అధికారంలోకి వస్తే అన్ని తీసేసి వాళ్ళకి రోజు పని అప్పు చెబుతారా? అంటే ఏదో ఒక పని కల్పించవచ్చు కదా. ఇలా ఉచితంగా పథకాలు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరికి ఏ పని కల్పించాడు? ఆ పని కల్పిస్తే అదే పని చేసుకుంటే వెళ్ళేవాళ్ళు కదా. ఇవి సోమరిపోతులు చేసే పథకాలు కాదు, ఆర్థికంగా వాళ్ళు ముందుకు వచ్చేటటువంటి పథకాలు. అంటే ఒక వ్యక్తి నువ్వే ఉన్నావు నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు నేను చదివించాలి. ఆ చదివించే స్తోమత లేదనుకో, నువ్వు ఈ స్థాయికి ఇక్కడికి రాలేవు కదా. అంటే ఆ చదివించడానికి స్తోమత లేనటువంటి కుటుంబాలకి చదువునివ్వాలి. అంటే ఏంది? వాళ్ళకు మంచి విద్య అందించాలంటే స్కూళ్ళు బాగు చేయాలి. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకో, 2లో నిన్ను బడికి పంపించకుండా నీ తమ్ముడినో నీ అన్ననో బడికి పంపించేటటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అలా కాదు, 2 పిల్లల్ని బడికి పంపించాలి అని అంటే వాళ్ళకి అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు ఇచ్చి మీరు పిల్లల్ని బడికి పంపించండి, పనికి పంపించొద్దు. సో నేను చదివిస్తా, వాళ్ళు పనికి వెళ్తే వచ్చే డబ్బు లేదో నేను ఇదిగో మీకు ఇస్తున్నా, సో వాళ్ళని పంపించండి అని తీసుకురావాలి. 2 ఆరోగ్యానికి సంబంధించి. ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లాడు 20 సంవత్సరాలకు రావాలన్నా, 30 సంవత్సరాలు రావాలన్నా, వాళ్ళు ఎదుగుదలకు ఉండాలని అంటే ఏంటి? వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి, హాస్పిటల్లో చూపించుకోలేక చనిపోవటం, హాస్పిటల్లో ఆపరేషన్లు చేయించుకోలేక చనిపోవటం, లేదంటే హాస్పిటల్లోకి వెళ్ళి ఆ డబ్బులు కట్టలేక అప్పులు చేసి అప్పుల బాధతో చనిపోవటం, అలాంటివన్నీ ఉండకూడదంటే ఏం చేయాలి? ఆరోగ్యశ్రీ కింద 1000 రూపాయలు దాటిన వాళ్ళందరినీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. ఇది నీడ్ ప్రజలకి. అంటే ఇలా ఈ స్కాలర్షిప్ల వరకు, ఈ వృద్ధులకి పింఛన్ ఇట్లాంటి వరకు ఓకే అండి. కానీ కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్తగా 45 సంవత్సరాలని ఆడవాళ్ళకి అనవసరంగా ఇస్తున్నారు, సంవత్సరానికి 18,000 అన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు అవి ఇవ్వడం వల్ల యూజ్ ఏంటి అన్నట్టు అడుగుతున్నారు. వాళ్ళు ఒకవేళ మన 17,500 వాళ్ళకి ఇస్తున్నాం సంవత్సరానికి, 17,500 వాళ్ళకి ఇస్తే ఆ 17,500 పెట్టి ఒక చిన్న గేదెనో, లేదంటే చిన్న కిరాణా దుకాణాన్నో, లేదంటే ఇంకేదన్నా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి చిన్న కుట్టు మిషన్ లాంటివి కొనుక్కోనో, చిన్న చిన్న టైలర్ షాపులు లాంటివో ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళందరూ ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి చేయూతనివ్వటానికి అవకాశం ఉంది. సో అలానే చేసాం. చేయబట్టే కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం తగ్గిందంటే కారణం ఏంటి? నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2014-15లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 11% పేదరికం ఉంది. అది చంద్రబాబు నాయుడు అధికారం దిగిపోయే సమయానికి పెరిగింది ఒక 1%, 12% పైగా. ఇప్పుడు 6%కి తగ్గింది. అంటే ఏంది? ఆ పేదవాడు ఆర్థికంగా నిలదొక్కోవడానికి వాళ్ళకి సంక్షేమ పథకాల రూపంలో, చేయూత, ఆసరా ఇలాంటి అనేక పథకాల రూపంలో వాళ్ళకి అండగా నిలబడబట్టి పేదరికం తగ్గింది. పేదవాడిని ఇంకా పేదవాడిగా నెట్టేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే, పేదవాడిని పేదరికం నుంచి తొలగించి పేదవాడిని ఒక మధ్య తరగతిగా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సో అవన్నీ సోమరిపోతులు, ఎన్ని పథకాల వల్ల శ్రీలంక అయిపోయింది, వెంజులా అయిపోయిందంటే మేము అమ్మఒడి ఒకరికి ఇస్తున్నాం.
ఎవరి ఇంట్లో 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా ఒకరికి ఇస్తున్నాం. స్కాలర్షిప్లు కూడా ప్రతి ఒక్కరికి రావట్లేదు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా అన్నవి కూడా వస్తున్నాయి. ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి రాదు, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చింది. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వబట్టే కదా ఈ రోజు దాదాపుగా 45 లక్షల మంది తల్లులకు అమ్మఒడి అందుతుంది. ఏదైతే విద్యా దీవెన లేదంటే వసతి దీవెన ఇవన్నీ అందుతున్నాయి అని అంటే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో లేదు. ఇప్పుడు తెలంగాణలో ఉందనుకోండి, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ₹1,00,000 కాలేజ్ ఫీజు ఉంటే ఓసీ బీసీ విద్యార్థులకు 35,000 తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మిగిలిన 65,000 ఏదైతే విద్యార్థి పెట్టుకోవాలి. బట్ ఇక్కడ అలా కాదు. 75,000 ఫీజు ఉంటే 75,000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పే చేస్తాయి. ₹1,00,000 ఫీజు ఉంటే ₹1,00,000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పే చేస్తుంది. మళ్ళీ వాళ్ళకి వసతి దీవెన కింద ఒక ₹20,000 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి హాస్టల్కి సంబంధించి ఇస్తా ఉంది. సో వాళ్ళందరూ నిలదొక్కుకోవడానికి చేసేటటువంటి పథకాలు ఇవన్నీ. దానివల్ల సోమరిపోతులు అవుతున్నారని ఎవరన్నా మాట్లాడారంటే ఆ మాట్లాడిన వాడు సోమరిపోతు, అంతే తప్ప మేము పథకాలు ఇస్తుంటే తీసుకున్న వాళ్ళు సోమరిపోతులు కాదు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి వాళ్ళు సోమరిపోతులు. ఎందుకంటే మేము అమ్మఒడి ఒకరికి ఇస్తుంటే, ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా ఒకరికి ఇస్తుంటే చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉంటున్నాడు. ఏం దానికి అర్థం? అంటే మమ్మల్ని అన్నప్పుడు నువ్వు సోమరిపోతులు చేస్తున్నావు అని, దాన్ని మళ్ళీ నువ్వంటే 3 ఉంటే 3కి ఇస్తా, 4 ఉంటే 4కి ఇస్తా, ఎంతమంది పిల్లలైనా కరండి అంటే ఏం దానికి అర్థం? సో ఒక రాజకీయ పార్టీగా లేదు మనం ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనే దాని మీద ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఉండి మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడున్నది ఇంటర్నెట్ యుగం. నాడేం మాట్లాడాడు నేడేం మాట్లాడాడు అనేది బాక్స్ లేసి మరీ చూపిస్తారు, ట్రోల్ చేస్తారు. అంతకుముందు అంటే యూట్యూబ్లు ఇది లేవు. సో మనం మాట్లాడింది ఏడో పత్రికలో వస్తే ఆ పేపర్ ఏడుండేదో కూడా తెలియదు. ఆ పేపర్లు ఆన్లైన్లో కూడా ఉండేవి కాదు. సో ఇప్పుడు అలా కాదు కదా. చంద్రబాబు నాయుడు అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడుతున్నాడు, సో అనేది క్లారిటీ ఉంటుంది కదా. అప్పుడేమన్నాడు, ప్రత్యేక హోదా వద్దా అన్నాడు, తర్వాత కావాలన్నాడు యూటర్న్ తిరిగి. సో మొన్నటిదాకా ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అంటున్నాడు, ఇప్పుడు ఎంతకంటే నేను ఎక్కువ ఇస్తానంటాడు. సో మరి ఎన్ని క్లిప్పింగ్ లేసి చూపిస్తారు కదా. సో అది ఖచ్చితంగా ప్రజలు ఈరోజు చాలా తెలివిగా ఉన్నారు. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎత్తులు చల్లట్లేదు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే మళ్ళీ తిరిగి సొంత గూటికే చేరారనేసి అంటున్నారు. ఆయన పార్టీ నుండి బయటికి వెళ్ళి 3 నెలలు కూడా కాకముందే మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చేసినట్టు? ఒకటేంటంటే ఎప్పుడైనా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మొట్టమొదట రాజకీయ ప్రవేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు మా పార్టీలో మంగళగిరి శాసనసభ్యులుగా ఉన్నారు. యాజ్ అయితే మొన్న రాజీనామా చేశారు, లేదా ప్రజెంట్ కూడా ఆయనే శాసనసభ్యుడి కింద లెక్క. ఎందుకంటే ఇంకా 2 months టైం ఉంది కాబట్టి. సో కొన్ని ఎలా ఉంటుందంటే కొంచెం ఆవేశపూరితంగానో లేదంటే ఏదన్నా కొంచెం ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు తడబాటు ఉన్నప్పుడు మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని మనం వెళ్లకుండా ఉంటే బాగుండేది కదా, మనకేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేయలేదు, 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది, సో మళ్ళీ మనం బ్యాక్ వెళ్తే ప్రాబ్లం ఏంది, మన ఫ్యామిలీయే కదా, మన కుటుంబమే కదా, మన పార్టీయే కదా అని ఆయన ఆలోచన చేశారు. మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పార్టీకి విధేయుడే, అంతకుముందు విధేయుడే, ఇప్పుడు కూడా విధేయుడే. మధ్యలో ఒక 2 నెలలు ఏదైతే కొంచెం బయటికి వెళ్ళున్నారు అంతే. అదప్ప పార్టీ మీద కూడా ఆయన ఏమి పరుషంగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. అంటే ఆయన పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయేటప్పుడు చాలా మాటలు తిట్టేసి వెళ్ళారు అని చెప్పి అని అంటున్నారు. మళ్ళీ తిరిగి అదే పార్టీకి వస్తుంటే మీరు కూడా ఆ పార్టీలో ఒక మెంబరే కదా, సో మీ ఫీలింగ్ ఏంటి? సహజంగా ఒక అన్నదమ్ముళ్ళు ఉంటారు, అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ వస్తుంది, లేదంటే అన్న చెల్లెల మధ్య కూడా గొడవ వస్తుంది. చెల్లెల్ని తిడతాం ఆ టైంలో, అన్నని చెల్లెలు తిట్టిద్ది, అన్న చెల్లెలు కాకుండా పోతారు తర్వాత కాదు కదా. ఒకసారి కోపం వస్తే మన అమ్మను కూడా తిడతాం, కోపం వస్తే నాన్న మీద కూడా విభేదించి, నాన్న నువ్వు అన్నం చూసుకుంటున్నావు నన్ను చూడట్లేదు, లేకపోతే తమ్ముడిని చూస్తున్నావు నన్ను చూడట్లేదు, నీకు అక్క అంటే ప్రేమ ఉంది నా మీద లేదు, నువ్వు అసలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నావు అంటావు ఆ టైంలో. తర్వాత మళ్ళీ వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళామా, తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళామా. సో సేమ్ ఇది కూడా అంతే. సో కుటుంబంలా కలిసి ఉంటున్నారు. డెఫినెట్లీ చిన్న చిన్న సమస్యలు ఉంటే చిన్న ఒక్కోసారి బాహాటంగా వ్యక్తపరుస్తాం, ఒక్కోసారి లోపల అంతర్గతంగా వ్యక్తపరుస్తాం. అంతర్గతంగా వ్యక్తపరిచినప్పుడు బయట మీడియాకి తెలియదు, బాహాటంగా వ్యక్తపరిచినప్పుడు కనపడిద్ది. సో అవన్నీ చిన్న ఉంటే రెక్టిఫై అయ్యిద్ది, వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిందంటే మిగిలిన వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మరికొంతమంది ఈరోజు వస్తామని చెప్పి కౌరు పెడుతూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే సీట్లు రానటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంతమంది ఎవరైతే దూరంగా ఉన్నారో 3-4 దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ వస్తామని చెప్పి కౌరు పెడుతున్నారు. సో డెఫినెట్లీ పార్టీకి సేవ చేస్తానంటే ఎవరినైనా తీసుకుంటారు. సో దాంట్లో ఏముంది, పార్టీకి సేవ చేస్తాను, నేను ప్రజలకి కోసం సేవ చేయడానికి వస్తాను అంటే డెఫినెట్లీ చిన్న ఏముంది, ఎక్కడైనా కూడా చిన్న సమస్యలు ఉంటాయి. దాన్ని చూసేసి నువ్వు రావద్దు, నువ్వు ఆ రోజు ఇది మాట్లాడావు కదా, ఇది నువ్వు రావద్దు అని అనడానికి ఎక్కడా కూడా అవకాశం ఉండదు పాలిటిక్స్ లో. సో ఖచ్చితంగా ఎవరు వచ్చినా కూడా
వెల్కమ్ అని అంటది పార్టీ. ఆర్కే గారు పార్టీ నుండి వెళ్ళిపోయడానికి కారణాలు అంటే సీఎం జగన్ ఆయనకి ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టి ఉంటారంటారా? కండిషన్స్ ఏముండదు ఇప్పుడు. అంటే ఆయన ఇష్టపూర్వకంగానే వెళ్ళిపోయింది అంటే కండిషన్స్ అని కదా, ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సహజంగా ఎమ్మెల్యే సీట్ రాలేదు, ఎమ్మెల్యే సీటు 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు ఎమ్మెల్యే ఇవ్వలేను, ఈసారి బీసీ సామాజిక వర్గానికి ఇక్కడ అవకాశం ఇద్దామన్నప్పుడు కొంత బాధ కలిగిద్ది కదా, ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారికి బాధ కలిగిద్ది. ఆ బాధలో ఆయన కొద్ది బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి ఇస్తామని చెప్పి ముందే నాకు చెప్పారు కదా, నేను అనవసరంగా తొందరపడి ఉంటాను అనేటటువంటి ఆలోచన మళ్ళీ కలిగినప్పుడు, లేదు వాళ్ళ బ్రదర్ కూడా ఆల్రెడీ మా పార్టీలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, ఎవరైతే అయోధ్య రామరెడ్డి గారు. సో ఆయన కూడా చాలా సీనియర్ నాయకులు మా పార్టీలో, అంతకుముందు కంటెస్ట్ చేసి ఒకసారి నర్సరావుపేట నుంచి ఓడిపోయి ఉన్నారు, ఆయన పార్టీని అంటిపెట్టుకున్నారు, ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అదే కుటుంబ సభ్యులు వాళ్ళు సొంత బ్రదర్ ఎవరైతే అయోధ్య రామరెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు అన్నదమ్ములు. సో అప్పుడు అన్నదమ్ములుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నారు, చెప్పి కన్విన్స్ చేసి ఉండొచ్చు, నువ్వు ఎందుకు ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నావు మళ్ళీ ఆలోచించుకో, ఎందుకంటే మనందరం ముందు నుంచి ఉన్నాం, మనం వేరే పార్టీకి ఎప్పుడు లేవు, ఉన్నది వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచాం కాబట్టి నువ్వు మళ్ళీ రీబ్యాక్ రావాలని చెప్పి ఉండొచ్చు. సో వాటన్నిటిని చెప్పినప్పుడు విని అన్నమాట ప్రకారం లేదు పార్టీకి ఆల్రెడీ మనం ఉన్నాం కదా, ఎందుకు చిన్న చిన్న ఇవన్నీ ఎక్కడైనా ఉంటాయని ఆలోచన చేసి మళ్ళీ బ్యాక్ వచ్చారు. సో దాంట్లో కండిషన్స్ ఏముండవు, కండిషన్స్ పెట్టడానికి ఏముండవు. సో ఆయన పార్టీకి సేవ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ వచ్చారు అంతే. మంగళగిరిలో ఆర్కే గారికి కాకుండా ఇంకెవరికైనా టికెట్ ఇస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? పార్టీ సీట్ అది. మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 2 సార్లు గెలిచింది. సో ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారికి అక్కడ 2 సార్లు గెలుస్తున్నారు. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి నియోజకవర్గం, బీసీలో కూడా పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. సో వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి డెసిషన్. సో అందుకని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని నిలబెట్టి బీసీ అభ్యర్థిని గెలిపించబోతుంది రేపొద్దున. సో మనం 2014లో ఎలా గెలిచామో 2019లో ఎలా గెలిచామో అంతకంటే ఎక్కువ మెజార్టీతో రేపు 24లో గెలవబోతా ఉన్నాం. అది మంగళగిరి ఉంది 175 గెలవాలనేది మా టార్గెట్ కదా, దాంట్లో ఒకటి మంగళగిరి ఇంకోటి కుప్పం ఇట్లాంటివి ఉంటాయి. సో మంగళగిరి ఆల్రెడీ మా పార్టీ సీటే, మేము గెలవనటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి లైక్ కుప్పం లాంటి, అవి కూడా రేపొద్దున గెలవబోతా ఉన్నాం. ఈ ఆర్కే గారు కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చేయడానికి షర్మిల గారు గౌరవం ఇవ్వరు అన్నదొకటైతే ఆరోపణ ఉంది. అండ్ చంద్రబాబు గారినేమో చంద్రబాబు గారు అని, వాళ్ళ అన్నయ్యని జగన్ రెడ్డి అనేసి ఇలా ప్రస్తావించడంలో అవన్నీ చూసే ఆర్కే గారు వచ్చేసారు కాంగ్రెస్ నుండి అనేసి అంటున్నారు. అంటే వాస్తవం ఏంటంటే ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు కదా, ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. 2 సార్లు మా పార్టీ నుంచే ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ ఏముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా వెళ్ళటానికి? ఇప్పుడు ఒక సర్పంచ్ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు. 2014లో గుండు 0 అసెంబ్లీలో, పార్లమెంట్లో గుండు 0 అంటే 0 సీట్లు. 2019లో 0 అసెంబ్లీ 0 పార్లమెంటు. ఒక 1% ఎంత ఓటింగ్ ఉంది, పోయినసారి 1.2 వచ్చినట్టుంది వాళ్ళకి 2019 ఎన్నికల్లో. ఎవడు పోతాడు కాంగ్రెస్ పార్టీలోకి? షర్మిల గారు అంటే ఆమె తెక్కల్లో అయ్యో లేదంటే ఇంకోటి అయ్యో ఆమె వేరే ట్రాప్లో ఉండు ఆమె వెళ్ళింది, కానీ ఎవడన్నా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఏముందని పోతారు? ఏదన్నా ఒక సీట్ అన్నా గెలిచే హోప్ ఉందా? ఎక్కడా లేదు కదా. కనీసం ఒక అభ్యర్థికి డిపాజిట్ ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందా? గెలవటం సంగతి తర్వాత ఒక్క సర్పంచ్ గెలిచారా ఎమ్మెల్యే గెలవడానికి? ఏముందని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు ఎవరైనా? షర్మిల గారి కంటే ఇంకా ఆప్షన్ లేకో ఎవరో పంపించబడితేనో ఆమె పోయింది తప్ప షర్మిల గారు కాక ఇంకెవడన్నా కాంగ్రెస్లో పోతాడు అసలు? జగన్ షర్మిలకే ముందే ఏదో ఒకటి ఎంపీ సీట్ అట్లా ఏమన్నా ఇచ్చి ఉంటే తను వేరుగా ఏపీలోకి వచ్చేది కాదు అనేసి అంటున్నారు. మీరందరూ మీడియా వాళ్ళు ఏమంటారు? తల్లికి సీటు, చెల్లికి సీటు, అన్నకి సీటు, తమ్ముడికి సీటు, ఇదేం కుటుంబ పార్టీ అని మళ్ళీ మీరే క్వశ్చన్ చేస్తారు కదా. అయినా 2 షర్మిల గారు ఏమన్నా సీట్ అడిగిందని ఏమన్నా అని చెప్పిందా? ఆమె ముఖ్యమంత్రి కావాలంట, పాజిబుల్ అయితే ఇవ్వటం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి తీసే షర్మిల గారికి కావాలంట. ఆవిడ కూడా ఇదే రేంజ్ లో కష్టపడితే ఒకవేళ ఆవిడే అవుతారేమో ఫ్యూచర్ లో. ఇప్పుడు తెలంగాణలో అవుతానని చెప్పి తిరిగింది, ఏమైంది? కనీసం పోటీ చేయాల అవునా కదా. ఆమె కోరిక ఏంది? తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలి, నేను ముఖ్యమంత్రి కావాలన్నది. అంటే ఆమె ఆలోచన ఏంటి? ఆమె ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో కోరుకోవట్లా, ఆమె ముఖ్యమంత్రి పదవి కోరుకుంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి సగం షేరింగ్ ఆమెకి ఇవ్వాలా? ఇది అసలు పాజిబుల్ అయ్యే అంశమా? జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చాం. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా ప్రజల కోసం నిలబడ్డారు, ప్రజల కోసం తిరిగారు. ఓడిపోయినా గెలిచినా ప్రజల కోసం ఉంటా అన్నాడు. 23 మంది ఎమ్మెల్యేలు దఫాలుగా వాళ్ళు ఒకసారి 4, ఒకసారి 5 తీసుకొని మంత్రి పదవులు ఇచ్చి 4 మంత్రి పదవులు ఇచ్చి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా ఎక్కడ తొనకలా బెనకలా. 23 మంది కాదు ఇంకో 20 మంది పోండి, నేను ఒక్కడనే పోతా అన్నాడు.
నేను ఒక్కనే తిరుగుతా అన్నాడు. పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా దాన్ని నిలబెట్టుకుంటూ ఓటింగ్ శాతాన్ని పెంచగలిగారు. మాకు అన్ని ఎన్నికల్లో ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వదిలేస్తే మొత్తం ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసిదేమన్నా ఆస్తి ఏమన్నా సగం పంచివ్వడానికి, ప్రజలు ఇచ్చే అధికారం కదా, ఇది పంచివ్వడానికి కుదరదు కదా. సో ఆ టార్గెట్ ముఖ్యమంత్రి తెలంగాణలో అవ్వాలనుకుంది కాల, ఇప్పుడు ఆంధ్రాలో కాదు కదా, అండమాన్ నికోబార్లో కూడా ఒక ఛాన్స్ లేదు. సో ఏముంటుంది, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆమెను పట్టించుకునే దిక్కు దివాన ఉండదు. ఇప్పుడే మనం రాజ్యసభ ఇస్తామని చెప్పారంట, మరి తెలంగాణలో నుంచి 2 రాజ్యసభ ఉన్నాయి, 2 తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు కదా, ఏం మరి తెలంగాణ కోడలే కదా, ఏమకి ఎందుకు ఇవ్వాల? మరి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద వాళ్ళకి అభిమానం ఉండి షర్మిల గారికి కాంగ్రెస్ పార్టీ బాగా ప్రయారిటీ ఇచ్చి ఏమైనా బాగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుద్దని అనుకుంటే మరి రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఆ షర్మిల గారు కూడా సమాధానం చెప్పాలి కదా. సో కాకపోతే ఇంకొంతమంది అంటున్నారు షర్మిల అసలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది ఒక పెద్ద డ్రామా లాగా అవుతుంది, జగనే కావాలని పంపించాడు తను నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవడానికి అనేసి అంటున్నారు. అది కూడా నిజమేనా? ఒకటే నేను క్లియర్ గా చెప్తా, నేను జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో రాకముందు నుంచి గమనిస్తా ఉన్నాం. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకున్న వాళ్ళు కూడా మేము ఉన్నాం. 2009లో ఆయన పాలిటిక్స్ లోకి వచ్చి పోటీ చేసినప్పటి నుంచి రెగ్యులర్ గా ఆయన ఫాలో అవుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఒకటి లోపల ఒకటి చెప్పడం, స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాడు. మీ వల్ల నష్టం కలిగిద్ది అని అనుకున్నా కూడా, మీరు వెళ్ళిపోతే పార్టీకి నష్టం అనుకున్నా కూడా మొహం మీద చెప్పేస్తారు, నేను ఇది నీకు ఇవ్వలేను చేయలేను, కానీ నువ్వు నమ్ముకొని ఉన్నాను, నీకు ఇది కాదు ఇది చేస్తా, క్లియర్ గా చెప్తాడు. అంతే తప్ప ముందొకటి వెనక ఒకటి, చంద్రబాబు నాయుడు గారు లాగా బయటకు కనపడేట ఒకటి లోపల ఇంకోటి, ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. క్లియర్గా క్లారిటీగా దానికి ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే ముఖ్యమంత్రి, 151 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలిసినాక ఎవరిని అడిగి సంతకాలు పెట్టారు? నన్ను ఎన్నుకోలే ప్రజలు, మా నాన్న ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి. సో మా నాన్న ఎన్నుకుంటే మా నాన్న ప్లేస్లో నాకు ప్రజలు నాకు ఓట్ల ద్వారా అధికారం ఇస్తే నేను ముఖ్యమంత్రి అవుతా తప్ప మీరందరూ సంతకాలు పెడితే నేను ముఖ్యమంత్రి ఏంటి అని చెప్పి దాన్ని చించి అవతలేశారు. 2010వ సంవత్సరంలో పార్టీ నుంచి బయటకు వచ్చేటటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది చెప్పారు, అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీని ఎదిరిస్తే ఖచ్చితంగా నీ మీద కేసులు పెడతారని చెప్పి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు 2 దారులు ఉన్నాయి. ఒకటి, నల్ల కాలువలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి ప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, నా తండ్రి చనిపోయినాక ఎవరైతే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోనో లేదంటే బలవంతంగా చనిపోయిన వాళ్ళందరినీ నేను పరామర్శించడానికి వస్తాను, ఏదైతే మాట చెప్పానో ఆ మాట ఒకవైపు, నాన్న చనిపోయినటువంటి ప్లేస్ సాక్షిగా ఇచ్చిన మాట వైపు వెళ్తే కేసులు పెడతారు, ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారి వైపు 2 దారులు, ఒకటి ఇచ్చిన మాట తప్పటం, లేదా ఇచ్చిన మాట కోసం పార్టీని వదిలేసి బయటికి రావటం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దారి ఎంచుకున్నారు, ఏది ఇచ్చిన మాట వైపు వెళ్ళాలని. అప్పుడు రాజీనామా చేసేటప్పుడు కూడా ఒకటే మాట చెప్పారు, నా వైపు వస్తే కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి, ఎవరిని రావద్దన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ, క్యారెక్టర్. 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఒక్క మాట చెప్పుంటే, రైతు రుణాలు మాఫీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మా పార్టీలో 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రోజు 67 మందిలో 23 మంది తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. 44 మంది ఉంటే దాంట్లో మెజారిటీ ఎమ్మెల్యేలు సీనియర్ లీడర్లు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది రైతు రుణమాఫీ చేస్తామని చెప్పన్నా. రైతు రుణమాఫీ చేస్తామంటే మనం గెలుస్తాము అని చెప్తే, సరే గెలుస్తాం, చేయగలం, అది చేయలేం కదా. తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓడిపోతే అది కాదు కదా. మనం ఇచ్చామంటే ఖచ్చితంగా చెప్పామంటే చెయ్యాలి. సో అలా మాట మీద నిలబడ్డటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సో షర్మిల గారి విషయం కూడా చాలా మందికి తెలియనటువంటి విషయం. షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అటు పంపించారు అనుకున్న వాళ్ళకి ఒకటి క్లారిటీ చెప్పదలుచుకున్నా. షర్మిల గారు మంచిగా కోరుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలుగా, కానీ ఆమె లేదు నేను వినను నేను చేయనని 1కి 10 సార్లు వెళ్ళిపోయి నేను పక్క పార్టీలోకి వెళ్ళి పక్కన సైడ్లోకి వెళ్తా అంటే ఎవరైనా ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని రోజులు ఆపగలుగుతారు? ఇప్పుడు చెల్లి కష్టపడతాం అన్నకు నచ్చిద్దా? మరి రాజకీయాలు అంటే కష్టాలు ఉంటాయి, రోజు ఏదో తిట్లు ఇవన్నీ వద్దులేమ్మా అంటారు కదా ఎవరైనా. అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. కానీ అవును నేను పార్టీ పెడతాను, నేను ముఖ్యమంత్రి అయిపోతా అని అక్కడ పోయింది. ఏమైంది? ఒక 100 కోట్లు అంత తగలేసింది పాదయాత్ర అని. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏదో తిడతం స్టార్ట్ చేసింది.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా కూడా స్ట్రైట్ గా చెప్తారు. అది చెల్లికైనా లేదంటే మీకైనా నాకైనా ఇంకోళ్ళకైనా ఖచ్చితంగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తారు. లోపల ఒకటి బయట ఒకటి చెప్పారు. ఎందుకంటే మా ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి 5 నిమిషాలు వెళ్ళి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటేయాలి. 5 నిమిషాల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పాడు. చంద్రబాబు నాయుడు అయితే ఏం చెబుతాడు తెలుసా? నీకే సీటు నువ్వు వెళ్ళి ఓటేసిరా పో ముందు అంటాడు. ఎందుకు అవసరం కోసం అలా వాడుకోవటానికి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నీకు సీట్ ఇవ్వట్లేదు, నువ్వు ఓటేస్తాయి లేతలేదు అన్నట్టుగా చెప్పాడు డైరెక్ట్. అంత డిఫరెన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలిన నాయకులకి. సో వీళ్ళు ఎన్ని రకాలుగా మీడియాలో మాట్లాడుకున్నా తెలియని వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లాలని మాట్లాడతారు. సో వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. మా పని ఏందో మా పార్టీ ఏందో మేమేంటో మేము చూసుకుంటా వెళ్తాం. అలా బీజేపీ పార్టీ కంప్లీట్ గా టీడీపీకే సపోర్ట్ చేస్తుంది. సో బీజేపీ పార్టీ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తే వాళ్ళే గెలుస్తారు అన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. నెక్స్ట్ టీడీపీయే వచ్చిద్దంటారా? బీజేపీ పార్టీ కర్ణాటకలో మొన్నటిదాకా అధికారంలో ఉంది కదా, మళ్ళీ ఎందుకు అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది? మీరు అన్నది బీజేపీ ఎవరో సపోర్ట్ చేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారన్నప్పుడు అసలు బీజేపీ రాలేదు కదా కర్ణాటకలో. అట్లా అన్నప్పుడు మొన్నటిదాకా అధికారంలో ఉంది బీజేపీ కదా కర్ణాటకలో. వాళ్ళ కాదని కాంగ్రెస్కి ఇచ్చారు కదా అక్కడ. అట్లా ఉండదు ఎప్పుడైనా పాలిటిక్స్లో. 1-2 పార్టీలు కలిస్తే ఓట్ బ్యాంక్ అనేది క్లబ్ అయ్యిద్దని అనుకుంటే అది ఎప్పుడు రాంగ్. దానికి నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. జమ్మలమడుగు అని కడప జిల్లాలో ఒక నియోజకవర్గం ఉంది. జమ్మలమడుగులో మా పార్టీ అభ్యర్థి అంతకుముందు ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో మా పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మాకు ఆపోజిట్ అప్పుడు తెలుగుదేశం నుంచి పోటీ చేసింది రామసుబ్బారెడ్డి. సో ఆయనకు ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి తెలుగుదేశం, ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ 2014లో గెలిచింది అక్కడ. ఇదే రామసుబ్బారెడ్డి తెలుగుదేశంలోనే అలానే ఉన్నాడు. అప్పుడు మా దగ్గర నుంచి గెలిచినటువంటి ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్ళాడు. అంటే ఇద్దరు ప్రత్యర్థులు, ఎమ్మెల్యేకి ఆపోజిట్ వాళ్ళందరూ తెలుగుదేశంలోకి వెళ్ళారు. మా దగ్గర కొత్త అభ్యర్థిని మేము నిలబెట్టాం, డాక్టర్ సుధీర్ రెడ్డి అని 2019లో. వాళ్ళిద్దరు ఆడ కలిస్తే వాళ్ళిద్దరు బలం పెరిగి ఖచ్చితంగా వాళ్ళే గెలవాలిగా. కానీ అప్పుడు 2014 ఎన్నికల్లో మాకు 14,000 అంత మెజార్టీ వస్తే 2019 వచ్చేటప్పటికి 50,000 మెజార్టీ వచ్చింది. అంటే వాళ్ళిద్దరు అవతల కలిస్తే వాళ్ళ ఓటింగ్ శాతం తగ్గింది. మేము కొత్త అభ్యర్థి నిలబెట్టాం. సో మాకు అంతకుముందు వచ్చిన మెజార్టీ కంటే 3 అంతలు ఇంకెక్కువ మెజార్టీ వచ్చింది. మరి దీనికి రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిస్తే ఏదో అయిపోయిద్ది, లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏదంతా అయిపోయిద్ది. 1+1 ఎప్పుడు 2 కాదు రాజకీయాల్లో, 1+1 0 కూడా అయింది రాజకీయాల్లో. సో అందుకనే ఇది ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు. దీన్ని ఎవరు కూడా గెస్ట్ చేయలేరు ముందే. మనం ఒక రకంగా ఆలోచించవచ్చు. బట్ ఇప్పుడు మాకు 151 సీట్లు వస్తాయని ఎవరిని ఊహించారు అంత ముందు ఎన్నికల్లో? ఎవరు అందరూ 120-130 వస్తాయి అనుకున్నారు. పోయిన ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు. సో ప్రతి ఎన్నికల్లో మాకు ఈరోజు పట్టం కడతా వస్తున్నారు. మేము టార్గెట్ 175 పెట్టుకుని వెళ్తున్నాం. సో ఖచ్చితంగా మేము రీచ్ అవుతాం అనేటువంటి నమ్మకం ఉంది. వాళ్ళు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తాయా? ఒకవేళ బీజేపీ రాబోతే తెలుగుదేశం, జనసేన, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి వెళ్తాయి. ఎవరు ఎలా కలిసి వెళ్ళినా యువతలు జగన్మోహన్ రెడ్డి గారు నాన్న గుర్తుపెట్టుకోవాలి. యువతలు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అవతల ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వస్తే మాకే. మీరు ఎంతమంది కలిసి వచ్చినా మీ బలం బిలో 40%, ఇక్కడ అబౌవ్ 60% బలం ఉన్న వ్యక్తి. సో మేము వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవాలని పని లేదు. సింహం సింగిల్గానే వచ్చింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే వస్తాడు. బట్ ఆయన సింగిల్ ఎప్పుడూ కాదు. కోట్లాది మంది ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే కనపడుతుంది. ఎందుకంటే మేమే రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోం కాబట్టి. బట్ మాకు ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. సో వాళ్ళ అవతల ఎంతమంది కలిసి వస్తే మాకే. 2019లో రిపీట్ అయిన తీర్పు 24లో అంత మించి రిపీట్ చేసి చూపించబోతాం. చంద్రబాబు గారు జైలుకి వచ్చినారు కదా మొన్న ఈ మధ్య కాలంలోనే. అయితే ఆ సానుభూతితో ఏమైనా ఏపీ ప్రజలు బాబు గారిని గెలిపించే అవకాశం ఉందా? 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. ఏమంటే ముఖ్యమంత్రి అయ్యారా? అలిపిలో చంద్రబాబు నాయుడు మీద దాడి జరిగింది, ఏమంటే ముఖ్యమంత్రి అయ్యాడా? సో దానికి దీనికి ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు అనేవాడు దుర్మార్గుడు అనే విషయం అందరికీ తెలుసు. కాకపోతే దొరకడు, ఎప్పుడు దొరకకుండా తప్పించుకుంటాడు, వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు. సో వ్యవస్థలు మేనేజ్ చేసేటటువంటి ప్రక్రియలో ఇన్నాళ్ళు బయట తిరిగాడు, లేకపోతే ఎప్పుడో జైలుకి పోవాలన్న విషయం ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ కుటుంబంలోనే సానుభూతి రాదు. ప్రజల్లోకి ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ ఆవిడికి సానుభూతి ఉంటుందా? జనరల్గా మాట్లాడుకున్నాం. వాళ్ళ కొడుకు సానుభూతి ఉంటుందా? బ్రాహ్మణ గారికి సానుభూతి ఉంటుందా? బాలకృష్ణ సానుభూతి ఉంటుందా చంద్రబాబు నాయుడు మీద? ఇంక ప్రజలకు ఏమొస్తుంది సానుభూతి చంద్రబాబు నాయుడు చూసి? చంద్రబాబు నాయుడు వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకున్న దొంగని ఆల్రెడీ ప్రజలకు తెలుసు. దొంగల మీద సానుభూతి వస్తుందా? రాదు కదా.
చంద్రబాబు నాయుడు అనుకుంటాడు అట్లా అనుకుంటేనే బతకగలడు, లేకపోతే బతకలేడు. అలా అనుకుని ఇన్నాళ్ళు బతుకుతూ వచ్చాడు. ఇంకో 2-3 నెలలు తర్వాత శాశ్వతంగా రాజకీయాలని వదిలేయాల్సిందే కదా చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడంటే వస్తున్నాడు అమావాస్య పౌర్ణానికి ఆంధ్రాకి, రేపొద్దున అది కూడా రాడు ఓడిపోయిన తర్వాత. శాశ్వతంగా రాజకీయాలను వదిలేయాల్సిందే, అదే జరిగింది రేపొద్దున. ప్రతి చోట అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఏమైందంటే అభివృద్ధి లేదు, సంక్షేమం ఉందని మాట్లాడుతున్నారు. అసలు ఏంటి అభివృద్ధి? మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి కదా. ఒక పేదవాడు ఆ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటం కంటే అభివృద్ధి ఏమైనా ఉంటుందా? గ్రామాలని అభివృద్ధి పరచడం అని అభివృద్ధి కామన్ గా నడుస్తూ ఉంటది. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు కట్టాం, 15,004 సచివాలయాలు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, 10,112 వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, 10,500కు పైగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు, ఇవి ప్రతి గ్రామంలో కనపడుతున్నాయి. 4 అడుగులు ముందుకేస్తే ఒక స్కూల్ కనపడుతుంది, అందంగా తీర్చిదిద్దిన స్కూలు. అంతకుముందు అది అందంగా ఉండేది కాదు కదా. ఆ స్కూల్ అంతకుముందు ఎలా ఉండేది? చూస్తే పాడుబడిన శ్మశానం లాగా ఉండేది. ఇప్పుడు చూస్తే ఒక కార్పొరేట్ స్కూల్ని తలదన్నేలాగా ఒక అందమైన దేవాలయంగా కనపడుతుంది ఆ స్కూలు. మరి ఇంతకంటే అభివృద్ధి ఏంటి? 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకు ఆల్రెడీ అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 20,000 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. 3 పారిశ్రామిక కారిడార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగలిగాం. మరి ఇదంతా అభివృద్ధి కాదు అంటే ఏంటి అభివృద్ధి వాళ్ళ దృష్టిలో? చంద్రబాబు నాయుడు దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటంటే ఒక 20 అంతస్తులు బిల్డింగ్ కడితే అభివృద్ధి అంటాడు. 20 అంతస్తులు బిల్డింగ్ కడితే అభివృద్ధి కాదు. ఈ రోజు మనం ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కంటే రేపు మన లైఫ్ స్టైల్ మారితే అది అభివృద్ధి. ఈ రోజు మనం ఉన్న పొజిషన్ కంటే రేపు మన పొజిషన్ మారితే అభివృద్ధి. ఎల్లుండి ఇంకా మారిద్దని భరోసా కలిగించగలటం అభివృద్ధి. సో ఇవన్నీ వదిలేసి స్కూళ్ళు బాగు చేస్తే అభివృద్ధి కాదంట, హాస్పిటల్ బాగు చేసుకుంటే అభివృద్ధి కాదంట. మరి ఏంటి అభివృద్ధి వాళ్ళు చెప్పండి? వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే గ్రాఫిక్స్. మా దగ్గర అయితే గ్రాఫిక్స్ చెయ్యం, చూపించాం. వాళ్ళ దృష్టిలో అమరావతి ఇలా కడతాం, ఇడ్లీ పాత్ర వంగినట్టుగా ఒక డిజైన్, కుక్కర్ పాత్ర పడుకున్నట్టుగా ఇంకో డిజైను, బాహుబలి 3-4 గ్రాఫిక్స్ రాజమౌళిని తీసుకొని వచ్చి చేపించి అమరావతిలో ఇలా కడుతున్నాం. అక్కడ నది ఉంది కదా, నదికి సముద్రాన్ని కలుపుతున్నాం, ఇది అభివృద్ధి అంటాడు చంద్రబాబు నాయుడు. అది కాదు అభివృద్ధి. గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి, గ్రామాల రూపురేఖలు మారితే అభివృద్ధి. ఇంకా చాలా గ్రామాల్లో మారలేదు కదా. ఏం మారలేదు? 4 సంవత్సరాలు అవుతుంది ఆయన మన జగన్ గారి పాలనలోకి వచ్చి. కొన్ని చోట్ల అభివృద్ధి జరిగిందేమో, ఇంకా కొన్ని చోట్ల ప్రజలు అంతే ఇబ్బంది పడుతున్నారు. అంటే 4 రోడ్లు అయిపోతే 4 రోడ్లు అంటే అది ఎప్పటి నుంచైనా ఉంటుంది కదండి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. రోడ్లు పోతా ఉంటాయి, వేస్తూ ఉంటారు. మేము అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు, అంతకు ముందు 10 ఏళ్ల నుంచి రోడ్లు వేయాల, 10 ఏళ్ల నుంచి రోడ్లు వేయాల. ఆ రోడ్లు ఆల్రెడీ పాడై ఉన్నాయి. పాడైన రోడ్డు ఇంకా పాడైంది. మేము వచ్చినాక 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కోవిడ్. సో చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు 70,000 కిలోమీటర్ల రోడ్లు వేయాలని చెప్పి ఒక పెద్ద జీవో ఇచ్చి వెళ్ళాడు. అంటే అప్పటికే ఎన్ని పాడైనట్లు లెక్క కదా. సో ఇక్కడ ఒక రోడ్డు బాగపోతే అది అభివృద్ధి లేదు అని అంటే, మీకు రోడ్డు కావాలా, చదువుకోవడానికి చదువు కావాలంటే నువ్వేం అడుగుతావు నాన్న? చదువు. అంతే కదా. మీకు హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ కావాలా, రోడ్డు కావాలంటే నువ్వేం అడుగుతావు? నీ ప్రాణం పోకుండా కాపాడటానికి హాస్పిటల్లో ఉచితంగా వైద్యం కావాలా, మీ ఊరికి రోడ్డు కావాలంటే ఏమంటావు? అట్లని మేము రోడ్లు వేయట్లేదని అంటలా. బట్ ఎన్నో పాడైపోయినటువంటి గత 10 సంవత్సరాలుగా పాడైనటువంటి రోడ్లు దాన్ని 1 by 1 చేసుకుంటా వస్తూ ఉన్నాం. దాదాపు 60 to 70% కంప్లీట్ అయినాయి. ఇంకో 20-30% ఎక్కడైనా బ్యాలెన్స్ ఉన్నాయి కూడా నడుస్తూ ఉన్నాయి. దాన్ని చూపించేసి ఈ రోడ్లు బాగాలేదు కాబట్టి ఏపీ బాగోలేదంట. అంటే రోడ్డు బాగుంటే ఏపీ అంతా బాగున్నట్ట? ఒక రోడ్డు వేసేస్తే ఏపీ అంతా బ్రహ్మాండంగా ఉన్నట్ట? రోడ్డు ఒకటి సరిపోదు. మరి పిల్లాడికి చదివే వద్దు, రోడ్డు బాగున్నట్టేనా? రోడ్డు వేసేసి సరిపోయిద్దా? పిల్లల వైద్యం వద్దు, మెడికల్ కాలేజీలు కట్టద్దు, పోర్టులు కట్టవసరలా, రోడ్డు వేసేస్తే అయిపోయిద్దా? కాదు కదా. అన్నీ చేసుకుంటా వెళ్ళాలి. కానీ ఒక దుష్ప్రచారం రోడ్డు బాగాలేదు అని. ఇదే తెలంగాణలో చూపిస్తా, హైదరాబాద్లో చూపిస్తాను నేను గుంతలు ఉన్న రోడ్లు. వెళ్దాం, బంజారా హిల్స్లో చూపిస్తా గోతులు ఉన్న పెద్ద పెద్ద గుంటలే, శ్రీనగర్ కాలనీలో చూపిస్తా. మరి విశ్వనగరం కదా, తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు కదా. అంటే రోడ్డు ఒక్కటే క్రైటీరియా కాదు, బట్ రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు. సో ఒకే రోజు ఏది పూర్తి కాదు. ఒకే రోజు అంత అద్దాల మేడలాగా మొత్తం రోడ్లు వేసేయటం అనేది ఎక్కడ కూడా సాధ్యపడేటువంటిది కాదు. మేము పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, ఉండటానికి ఇల్లు ఇవ్వాలి. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇల్లు కట్టిస్తా ఉన్నాం.
సో రోడ్డు గుంట పడిద్ది, మళ్ళీ పూడుస్తూ ఉంటారు, మళ్ళీ వేస్తూ ఉంటారు. దిస్ ఆర్ రెగ్యులర్గా నడిచేటటువంటి ప్రక్రియ. దాన్ని ఏదో భూతద్దంలో చూపించేసి ఇక్కడేదో బాగోలేదని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఉందో లేదో కనపడిద్ది. పక్కన తెలంగాణలో ఫామ్ హౌస్లో ఉండే ఒక సినిమా హీరోకో, జూబ్లీహిల్స్లో 100 కోట్ల బిల్డింగ్లో ఉండేవాడికో, లేదంటే మాకు వ్యతిరేకంగా హైదరాబాద్లో 3 మీడియా సంస్థలు నడిపే వాళ్ళకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏం కనపడిద్ది? వాళ్ళు ఉండే తెలంగాణలో కదా. సో ఆంధ్రప్రదేశ్ వస్తే అభివృద్ధి ఉందో లేదో కనపడేది. ఆ అభివృద్ధి అనేది కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా చూపించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారని అడగండి. చంద్రబాబు గారిని జైల్లో వేశారు కదా, నెక్స్ట్ ఎవరు అంటే లోకేషా పవనా అని? దేవుడు డిసైడ్ చేస్తాడు. పైన దేవుడు డిసైడ్ చేయాలి ఎవరు లోపలికి వెళ్ళాలి, ఎవరు బయటికి రావాలని. మేము ఎట్లా డిసైడ్ చేస్తాం? మేమేం కావాలని పంపించింది కాదు కదా. పాపం పండినప్పుడు, శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఒక ఉప్పెన పడుతుందని ఒకటి వస్తుంది. శిశుపాలుడు 100 తప్పులు చేసిన తర్వాత ఖచ్చితంగా పాపం పండింది. అట్లానే ఇంకా పాపాలు పండే రోజు వచ్చినప్పుడు లోకేష్ అవుతాడా, పవన్ కళ్యాణ్ అవుతాడా, లేదంటే ఇంకోళ్ళు ఎవరు అవుతారనేది దేవుడు, పైన ఉన్న దేవుడు డిసైడ్ చేయాలి, చేస్తాడు. కుప్పంలో చంద్రబాబు విషయంలో పెద్దిరెడ్డికి ఏం టాస్క్ ఇచ్చారు? భరత్ గారిని గెలిపించుకురావటం టాస్క్, చంద్రబాబు నాయుడు ఓడించడమే టాస్క్. 175 గెలవటమే టాస్క్. దాంట్లో ఒకటి కుప్పం. ఫస్ట్ కుప్పమే గెలవాలనేది టాస్క్. ఎందుకంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు 7 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి కుప్పాన్ని మున్సిపాలిటీ లేకపోయాడు, రెవెన్యూ డివిజన్ తీసుకురాలేకపోయాడు, కుప్పాన్ని మంచినీరు తీసుకురాలేకపోయాడు. ఏంది ఇంకా ఆయన ఎందుకు కావాలి ఎమ్మెల్యే చెప్పండి? 7 సార్లు ఎమ్మెల్యే ఇచ్చి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే ఎలా చేసుకోవాలి నియోజకవర్గాన్ని? పులివెందులను ఎలా చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేస్తున్నారు? మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారు. ఈరోజు రింగ్ రోడ్డు పులివెందులకి. అదేవిధంగా పులివెందుల్లో అంతకుముందు పాత బస్ స్టాండ్ చేస్తే అద్భుతంగా కొత్త బస్ స్టాండ్. సో పులివెందులు మొత్తం నియోజకవర్గం ఈరోజు డెవలప్మెంట్ కనపడింది. కుప్పం ఎక్కడ ఉంది? మేము వచ్చినా చేసాం 5 ఏళ్ళలో, చంద్రబాబు నాయుడు చేయలేంది. సో అదే టాస్క్, గెలిపించాలి ఖచ్చితంగా. సో పెద్దిరెడ్డి గారు మా పార్టీ సీనియర్ నాయకులు. సో ఆయన ఖచ్చితంగా ఒక టాస్క్ పార్టీ ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేయగలరు. 100% కుప్పాన్ని గెలిపించుకు రేపు రోజున గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో ఈసారైనా గెలిచే అవకాశం ఉంటుందంట. ఆయన ముందు పోటీ చేయమండి భీమవరంలో, ఆయన తర్వాత గెలిచేది లేదు తర్వాత సంగతి. చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఆయన సీటు భీమవరంలో ముందు. కానీ వాళ్ళిద్దరూ 2 పార్టీలు కలిపే ఉన్నారు కదా, ఇవ్వరంటారా? పోయినసారి 4 పార్టీలు కలిపి పోటీ చేశారు భీమవరంలో. సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన 4 కలిపి పోటీ చేస్తేనే పవన్ కళ్యాణ్ గెలవాలా. ఇప్పుడు 2-3 కలిపి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలుపుతాడా? ఎందుకు వేస్తారు పవన్ కళ్యాణ్ ఓటు? పేకలు బీసి చంపేస్తా నా డాష్లారంటే ఓట్లు వేస్తారా? చెప్పులు తీసుకున్నంత నా డాష్లారంటే ఓట్లు వేస్తారా? నేను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను నాకు ఓటు ఏమంటే వేస్తారా? మళ్ళీ 4వది కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటే ఓటేస్తారా? ఎందుకు ఓటేస్తారు ప్రజలు? నువ్వు మంచి చేస్తానంటే ఓటేస్తారు. నువ్వు నీ మీద నీకు నమ్మకం ఉండి నేను ఒక పార్టీని నడుపుతున్నా, గెలిచినా ఓడినా నేను మీకోసం పోరాడతా అంటే ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు కోసం పోరాడతా, చంద్రబాబు నాయుడు కోసం జగ్గయ్యపేట రోడ్ల మీద పడుకుంటా, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద దొరలాడతా, ఎవడన్నా కారులో కూర్చొని వెళ్తాడు? కారు మీద ఎక్కి వెళ్తాడా? కారులో కూర్చొని వెళ్తున్నా నేను పద్ధతిగా ఉన్నా నాకు ఓటేయమంటే ఎవడన్నా వేస్తాడు. కారు మీద కూర్చొని ఎక్కి డ్యాన్సులు వేస్తుంటే ఓట్లు వేస్తారా? పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే. సో ఆయన చేసే వింత విచిత్ర విన్యాసాలకి ఎవడు ఓటేస్తాడు? సో ఆయనకంటే ఆయన ఎమ్మెల్యేగా కాదు, ముందు ఎక్కడన్నా వార్డు మెంబర్గా గెలవమనండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. ఎప్పుడు 2008, ఇదంతా 2024. 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గాల ఇప్పటి వరకు. ఎందుకు? ఎవడన్నా ఓట్లు వేస్తాడు పవన్ కళ్యాణ్కి? ఈరు. ఈయన క్యారెక్టర్ ఏందో అందరూ తెలుసు. ఈయన చూసి మహిళా లోకం భయపడిద్ది. అందుకని ముందు మహిళల్లో వ్యతిరేకిస్తారు పవన్ కళ్యాణ్ని. సో జనసేనలో ఉన్న వేరే మహిళల గురించి మాట్లాడలేదు. వాళ్ళు మహిళలు, జనసేనలో ఉన్న మహిళలకి మామూలు మహిళలకి చాలా తేడా ఉంది. సో జనసేనలో ఉన్న వేరే మహిళలు అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి సమర్థిస్తారు వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ 3 చేసుకున్నాడు కాబట్టి అవసరమైతే మీరు అందరూ 3 చేసుకోండి అని మాట్లాడతారు. సో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. కానీ పవన్ కళ్యాణ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా ఎమ్మెల్యేగా గెలవలేడు, ఎక్కడా గెలవలేడు. రాసి పెట్టుకోమన్నా 2024లో కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ఇంత ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అమ్మా. విన్నారు కదండి, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీనే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని మన కారుమూరి వెంకటరెడ్డి గారి మాటల్లో అర్థమవుతోంది. చూస్తూనే ఉండండి 9 వైబ్స్.